ధనుష్, నాగార్జున, రష్మిక మందన వంటి భారీ తారాగణంతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుంచి అందిన తొలి రివ్యూలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే US లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుబేరా చిత్రం దాదాపు 3 గంటల 1 నిమిషం నిడివితో ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద రన్ టైం ఉన్న సినిమాలు చాలా అరుదు. అయితే సెన్సార్ సభ్యులు సినిమాలోని కంటెంట్ బాగుందని, రన్ టైం పెద్ద సమస్య కాదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని, శేఖర్ కమ్ముల కెరీర్లోనే ఇది ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుందంటున్నారు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటన సినిమాకు హైలైట్ అని, ఈ చిత్రం విడుదలయ్యాక ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారని సెన్సార్ వర్గాలు చెప్తున్నాయి. శేఖర్ కమ్ముల ధనుష్ పాత్రను తీర్చిదిద్దిన తీరు మెస్మరైజ్ చేస్తుందట. కింగ్ నాగార్జున ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని, ధనుష్తో పోటాపోటీగా నటించారని టాక్. రష్మిక కెరీర్లో గుర్తుంచుకునే పాత్రను కుబేరాలో చేసిందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని, టీజర్, ట్రైలర్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుందంటున్నారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు అందుకుంటున్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్స్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో చివరి 15 నిమిషాల డ్రామా అన్ని లోపాలను సరిచేస్తుందని సెన్సార్ రివ్యూలో పేర్కొన్నారు. బిచ్చగాడు, కోటీశ్వరుడు, మిడిల్ క్లాస్ మనిషి, జీవితంపై ఆశ కోల్పోయిన అమ్మాయి, ఈ నలుగురి మధ్య నడిచే కథగా కుబేరా తెరకెక్కినట్టు తెలుస్తోంది. మొత్తం మీద సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే ధీమాతో చిత్ర